రైట్. ఇక శాసనసభ్యుల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న నివాస సముదాయాల దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, దాని మీద జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత, ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. ఫ్యాక్ట్ చెక్ 4 బిగ్ టీవీ రాజధాని ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను వివరించేందుకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్లో చూసుకుంటున్నామో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది శాసనసభ్యులకి నివాస గృహాలు. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా నివాస సముదాయానికి సంబంధించి కూడా రోడ్డుకి ఆనుకోనే ఉన్నది. ఎక్కడా కూడా ఎటువంటి చుక్క నీరు కూడా ఇక్కడ నిలవన్న పరిస్థితి లేదు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 G+10 కింద ఈ భవనాలన్నింటినీ కూడా నిర్మాణం చేపట్టిన పరిస్థితి కూడా కనిపించింది. ఎక్కడా కూడా రాజధాని ప్రాంతంలో ఆ భవనాలు మునిగినాయి, ఈ భవనాలు మునిగినాయి, అది మునిగింది, ఇది మునిగిందని చెప్పి జరుగుతున్న ప్రచారంలో ఎక్కడా కూడా వాస్తవం లేదనేది తెలియజెప్పే ప్రయత్నం, అంటే అసలు రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకి వివరించే ప్రయత్నం చేయాలనేదే బిగ్ టీవీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది. అది ఎవరైనా సరే మాకైతే పార్టీలతో, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఒక పార్టీకి వ్యతిరేకం కాదు, మరొక పార్టీకి అనుకూలం కాదు, కానీ వాస్తవ పరిస్థితిని మాత్రం రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలి అనేది ఏకైక జయంతో మాత్రమే ఈరోజు ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ సాహసోపేతంగా పూర్తి స్థాయిలో ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్, అంటే ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్న వాస్తవ పరిస్థితులని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది శాసన సభ్యులకి సంబంధించి నివాస గృహాలని ఎందుకు సోషల్ మీడియా వేదికగా ఈ రకంగా ప్రచారం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 5-6 బ్లాకులకు సంబంధించి కూడా ఇక్కడ నిర్మాణాలు దాదాపుగా పూర్తయినాయి. కేవలం ఇంటీరియర్కి సంబంధించి మాత్రమే ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. ఆ ఇంటీరియర్ పనులకు సంబంధించి కూడా రానున్న వారం 10 రోజుల వ్యవధిలోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, 1 2 3 4 5 6 ఇట్లా దాదాపుగా 6-7 బ్లాకులుగా కూడా వీటిని నిర్మాణాలు చేపట్టింది గత ప్రభుత్వం, అంటే టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19. తాజాగా వీటికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడే రాజధానిలో వదిలేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో తాజాగా ఈ రాజధాని ప్రాంతంలో గత 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలకి సంబంధించి రాజధాని ప్రాంతంలో ఆ భవనం ముగింది, ఈ భవనం ముగిందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తవిక పరిస్థితులను రాష్ట్ర ప్రజలకి వివరించాలనేది ఏకైక ధ్యేయం మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో భవనాలన్నీ కూడా పూర్తయ్యి ఫైనల్గా, అంటే లోపల ఇంటీరియర్కి సంబంధించి మాత్రమే పని కొనసాగుతోంది. ఎక్కడ కూడా ఒక భవనంలో కూడా నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూసుకున్నాం. అక్కడ కింద పార్కింగ్లో కొన్ని 2 వీలర్స్ కూడా పార్క్ చేస్తున్నాయి. కింద నుంచి రోడ్డు మీద నుంచి బిల్డింగ్ పై వరకు కూడా మనం విజువల్స్లో కూడా చూసుకున్నాం. ఎక్కడ కూడా మునిగిన దాఖలాలు అయితే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కనిపించట్లేదు.